నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి సంక్షేమ ఫలితాలు ప్రతి అర్హుడికి అందుతున్నాయి అని చెప్పి ఆ పార్టీ ప్రచారం చేసుకుంటుంది. అయితే ఇవన్నీ అబద్ధాలే అని చెప్పి వైసీపీ కొట్టిపారేసే ప్రయత్నము చేస్తుంది. కానీ ఇవన్నీ నిజాలు అని చెప్పేందుకు ఒక ప్రత్యక్ష సాక్షి ఈ రోజు మన ముందున్నారు. ఆయన ఎవరో కాదు, ప్రముఖ ఎనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు. సో ఆయన అడిగి ఆయనకు అనుభవంలోకి వచ్చిన ఒక సంఘటన గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం సార్, ఈ మధ్య ఒక వార్త అయితే బాగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతూ ఉండింది. సో ఒక ప్రధాన ఉపాధ్యాయుడు మీకు ఒక మెసేజ్ పంపించారని, ఆయనకి రావాల్సినటువంటి కాంట్రాక్ట్ బిల్లు జగన్మోహన్ రెడ్డి నుంచి పెండింగ్ ఉన్నది, కూటమి ప్రభుత్వం వచ్చాక ఆయనకి చేరిందని చెప్పి ఆయన భావోద్వేగంతో మీకు ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేశారని చెప్పి కూడా మాకు ఒక న్యూస్ అయితే అందింది. సో అతను మీకు ముందుగానే పరిచయం ఉందా, లేకపోతే అతను మీకెందుకు మెసేజ్ చేశారు? సో ఆయనకి అందినటువంటి ఫలితం ఏంటి? సో మీ అనుభవం ఏంటి దీంట్లో? వాస్తవంగా ఎండ్రు రామారావు గారు అని చెప్పని పెద్దాపురం నియోజకవర్గానికి సంబంధించిన ఆర్బీ కొత్తూరు గ్రామస్తులైన ఆయన రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు, 70 సంవత్సరాలు ఆయన వయసు. ఆయన నేను ఎప్పుడు ఫోన్లో కూడా మాట్లాడుకొని ఎరగం, మాకు వ్యక్తిగత పరిచయం లేదు. మరి చాలా గ్రూప్స్లో నేను యాడ్ అయి ఉంటాను కదా, మరి ఏ గ్రూప్లో అయినా నా పేరు నా నెంబర్ తీసుకున్నారో లేదు, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటాం, మీడియాలో రెగ్యులర్గా కనిపిస్తూ ఉంటాం కాబట్టి వేరే ఎవరినైనా అడిగి నెంబర్ సంపాదించారో తెలియదు. కానీ మొన్న 4వ తారీఖు రోజు నాకు మెసేజ్ చేశారు ఆయన. వాస్తవంగా అయితే ఏంటంటే, ఆ రోజున నేను, మన అడుసుమల్లి శ్రీనివాసరావు గారు, ముప్పాంకం చౌదరి గారు తెనాల్లో ఆలపాటి రాజా గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన, పశుపాల ప్రదర్శన కార్యక్రమానికి అతిథులుగా తెనాలు వెళ్ళున్నాం మేము. ఆ కార్యక్రమంలో ఎంగేజ్ అయ్యుండి జనరల్గా నేను ఎప్పటి మెసేజ్లు అప్పుడు చాలా రెగ్యులర్గా చెక్ చేసుకుంటుంటా. ఆ రోజు ఆ ప్రోగ్రాంలో ఉండి నేను మెసేజెస్ అసలు ఫాలో కాలా. ఆ ప్రోగ్రాము ఒక షేప్కి వచ్చిన తర్వాత ఇక మేము హైదరాబాద్ బయలుదేరాలి, కాలతీతం అయిపోతుంది అని చెప్పని రాజాగారికి తెలియజేసి మేము బయలుదేరాం. మేము డిన్నర్ చేసి కొంచెం ఇక హైదరాబాద్ రూట్ పట్టిన తర్వాత అప్పుడు నేను మెసేజెస్ చెక్ చేస్తే ఇదేదో నా దగ్గర కాంటాక్ట్స్లో లేని నెంబర్ నుంచి ఒక మెసేజ్ ఉంది. ఎవరై ఉంటారో అని చెప్పని నేను ఆ మెసేజ్ ఓపెన్ చేశాను. జనరల్గా నేను నాకంటూ ఎవరిది మెసేజ్ వచ్చినా నేను ముందు చూస్తా, ఇంకా గ్రూప్స్లో వచ్చే మెసేజ్లే చూడను. ఇండివిజువల్గా నన్ను అడ్రస్ చేస్తూ ఎవరు మెసేజ్ పెట్టినా నేను కంపల్సరీ చూస్తాను. నేను అలా చూస్తే నాకు ఒక 1.5 మినిట్ పట్టింది ఆ కంటెంట్ చదవటానికి. ఆ కంటెంట్ ఆయన ఎంత భావోద్వేగంతో రాశారు అని అంటే, నేను అపరిచితుణ్ణి, నాకు అసలు పరిచయం లేదు, కానీ ఆయన మనసులో ఆ ఎమోషనల్గా ఆయన పొందుతున్న ఫీలింగ్ని నాతో షేర్ చేసుకోవాలని చెప్పని నాకు పంపించారు మెసేజ్. అది విషయం ఏంటి అంటే, ఈయన పేరు ఎండ్రు రామారావు గారు. ఈయన పెద్దాపురం నియోజకవర్గం ఆర్బీ కొత్తూరు గ్రామస్తులు, రిటైర్డ్ హెడ్ మాస్టర్ గారు, 70 సంవత్సరాల వయసు అయింది. ఆయన తెలియజేసింది ఏంటి అంటే, స్వతహాగా మొదటి నుంచి ఆయన తెలుగుదేశం పార్టీ అభిమాని, కానీ ప్రభుత్వోద్యోగంలో కొనసాగుతున్న సందర్భంలో ఉద్యోగ ధర్మానికి కట్టుబడి ఆయన పొలిటికల్ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసేవాళ్ళు కాదు. కొంతమంది ఈయన మీద ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన, ఈయన డ్యూటీ కాన్షియస్నెస్ పట్ల ఉన్న అంటే వాళ్ళకున్న స్పష్టతతోటి ఉన్నతాధికారులు ఆ ఫిర్యాదులను పరిగణలోకి తీసుకునేవాళ్ళు కాదు. అంటే ఈయనకి పొలిటికల్ యాంబిషన్స్ ఉన్నాయి, రాజకీయంగా క్రియాశీలకంగా ఉంటున్నాడు అని చెప్పని ఉన్నతాధికారులకి, ఈయనంటే గిట్టనాళ్ళు ఉంటారు కదా సహజంగా, వాళ్ళు ఫిర్యాదులు చేసేవాళ్ళు అంట ఆ రోజుల్లో. కానీ ఈయన ఎంత చిత్తశుద్ధితో ఆ ఉద్యోగ ధర్మాన్ని నిర్వహిస్తారనేది అవగాహన ఉన్న మీదట వాళ్ళు పట్టించుకోలేదు ఎప్పుడు కూడా. ఇదొక అంశం. ఆయన అసలు అంటే ఆయన గురించి పరిచయం చేసుకోవడానికి వాడిన ఈ మొట్టమొదట కంటెంట్. అసలు ఆయన తెలియజేసిన సమాచారం ఏంటి అంటే, వాళ్ళ మేనలుడు చిన్న కాంట్రాక్టర్, అతను ఒక 18 లక్షల రూపాయల పనులు చేస్తున్నాడు, ఆ బిల్లు ఆయనకు రావాల్సి ఉంది.
ఆ రావాల్సి ఉండగా కరోనా టైంలో ఆయన చనిపోయారు, వాళ్ళ మేనల్లుడు. ఈయనకి ఇప్పుడు 70 సంవత్సరాలు అని అంటే కరోనా టైంలో ఈయన వయసు ఎంత ఉండొచ్చు? మేబీ 65-66 సంవత్సరాల వయసు ఉండొచ్చు. వాళ్ళ మేనల్లుడు అంటే సుమారుగా ఒక 35-40 సంవత్సరాల వయసు ఉండొచ్చు. యంగ్స్టర్గానే మనం పరిగణించాలి ఆయన్ని. ఆ వయసులో కరోనాలో ఆయన చనిపోతే డెఫినెట్గా మరి ఆ కుటుంబం అనాథలుగా మారతారు కదా. పైగా ప్రభుత్వం దగ్గర నుంచి 18 లక్షల రూపాయలు రావాల్సింది. ఒకటి, మనిషిని కోల్పోయి ఉన్నారు. రెండోది, ఈ 18 లక్షలు ఆయన దగ్గర ఉండి కాంట్రాక్టులు చేశాడా, లేకపోతే ఎక్కడి నుంచి అన్నా బయట నుంచి అప్పులు తీసుకొచ్చి కాంట్రాక్టులు చేశాడనేది మనకు స్పష్టత లేదు. కానీ ఈ కుటుంబానికి అయితే లైబిలిటీ అది. ఒకవేళ ఉండి కాంట్రాక్టులు చేస్తున్నా మనిషిని కోల్పోయిన సందర్భంలో ఆ 18 లక్షలు దక్కితే తిరిగి ఆ కుటుంబానికి ఒక ఆసరా అవుతుంది. లేదు, అది బయట నుంచి తీసుకొచ్చిన అప్పు అయితే అప్పులాళ్ళు ఎన్ని రోజులు ఊరుకుంటారు? మనిషి కోల్పోయిన సానుభూతి కొద్ది రోజులు ఊరుకుంటారు. తర్వాత మరి మీ ఆయనకి డబ్బులు ఇచ్చామమ్మా, మా పరిస్థితి ఏంటని చెప్పని ఒత్తిడి పెడుతుంటారు కదా. డెఫినెట్గా వాళ్ళకి చాలా బాధాకరమైన అంశం అది. కాకుండా ఏంటంటే ఆ బిల్లు ఎలా తెచ్చుకోవాలో కూడా వాళ్ళకి తెలియదు, ఎవరిని అప్రోచ్ అవ్వాలో కూడా తెలియదు. ఈలోపు జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో చిన్న చిన్న కాంట్రాక్టర్లని చాలామందిని వేధింపులకు గురి చేశారు. కొంతమంది పోరాటతత్వం ప్రదర్శించగలిగే వాళ్ళు కోర్టులను అప్రోచ్ అయ్యారు. కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ స్థానిక నాయకులను అప్రోచ్ అయ్యి వాళ్ళతో ప్రాధేయపడి బేరాలు కుదుర్చుకొని వాళ్ళు అడిగిన పర్సంటేజ్లు ఇవ్వడానికి సిద్ధపడి వాళ్ళ ద్వారా బిల్లులు తెచ్చుకోగలిగారు. కొంతమంది కోర్టును అప్రోచ్ అయ్యి కోర్టు ఆదేశాలతోటి కోర్టు ఆదేశించినా కూడా ప్రభుత్వం దాన్ని పరిగణలోకి తీసుకునే నేపథ్యంలో మళ్ళీ కంటెంప్ట్ కేసులు ఫైల్ చేసి, అంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో దేశంలోకెల్లా హైయెస్ట్ కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు కేసెస్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఉండేవి. భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా అన్ని కంటెంప్ట్ కేసులు ఉండేవి కాదు. అటువంటి పరిస్థితుల్లో చీఫ్ సెక్రటరీని, పంచాయతీరాజ్ సెక్రటరీని, ఫైనాన్స్ సెక్రటరీని అందరినీ పదే పదే కోర్టుకి పిలిపించి హైకోర్టు ముక్కదొబ్బులు పెట్టింది. మీరు ఆ బిల్లులు చెల్లిస్తారా లేదా, మీ మీద యాక్షన్ తీసుకోవాలా లేదా అని చెప్పని. అట్లా కొంతమందికి బిల్లులు శాంక్షన్ అయినాయి. కానీ ఇంకా బిల్లులు శాంక్షన్ కాని వాళ్ళు చాలామంది మిగిలిపోయారు. అంటే ఇప్పుడు ఈ కుటుంబం ఉంది, పోరాడి సాధించుకోవాల్సిన వ్యక్తి అకాల మరణం పొందారు. ఆ ఇంట్లో ఉన్న మహిళలకి ఆ స్థాయి శక్తి సామర్థ్యాలు లేకపోయి ఉండొచ్చు. ఆ కుటుంబం అంటే కన్సర్న్ ఉన్న మేనమామ, ఇప్పుడు ఈ రామారావు గారు పోటీ వాళ్ళు 70 సంవత్సరాల వయసు ఆయనకి, వృద్ధాప్యం డెఫినెట్గా అదొక హడ్డీలు ఆయనకి. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు మనోవేదన చెందుతూ ఉన్నారు, ఈ డబ్బులు ఎలా రప్పించుకోవాలి అని చెప్పని. ఈలోగా అధికార మార్పిడి జరిగింది. ఈ ప్రభుత్వాన్ని అప్రోచ్ అవడానికి కూడా వాళ్ళకి మార్గం తెలియట్లా. మాకు ఇలా 18 లక్షలు రావాల్సి ఉన్నాయి, ఎవరిని అడగాలో కూడా తెలియట్లా. ఈ రామారావు గారు నాకు చెప్పింది ఏంటి అంటే, మా శాసనసభ్యులు రాజప్ప గారు నాకు బాగానే పరిచయం, కానీ రాజప్ప గారి దగ్గరికి వెళ్ళి ఇట్లా మా మేనలుడికి డబ్బులు రావాలి. సహజంగా ఏమవుతుందంటే ఆ టీచర్ ప్రొఫెషన్లో 10 మంది పిల్లల్ని సమాజానికి అంటే భావి భారత పౌరులుగా తీర్చిదిద్దిన ఈ టీచర్లకి పైరువీలు చేయాలి అని అంటే కొంత ఆత్మాభిమానం ఒప్పుకోదు. ఇటువంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాపోయారు. కానీ ఆ డబ్బులు రాలేదనే బాధ ఉంది వాళ్ళలో. ఇటువంటి పరిస్థితులు ఏమైందంటే ఆల్ ఆఫ్ సడన్ మొన్న మార్చి 31వ తారీఖు వీళ్ళకి బ్యాంక్ నుంచి మెసేజ్ వచ్చింది. ఏంటి అంటే 18 లక్షల రూపాయలు వీళ్ళ అకౌంట్లో డిపాజిట్ అయిపోయినాయి బిల్లు. ఎలా? వీళ్ళెవరిని లాబింగ్ చేయలా, వీళ్ళెవరిని రికమెండేషన్ చేయలా, వీళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళి మీకు ఇంత పర్సంటేజ్ ఇస్తామని అడగలా. వాళ్ళు ఆ మనోవేదనలో ఉండగానే వాళ్ళకి ఆపన్నహస్తం అందించినట్టుగా ప్రభుత్వం వైపు నుంచే స్వచ్ఛందంగా ప్రభుత్వమే సిఎఫ్ఎంఎస్లో ఎవరెవరి బిల్లులు అయితే అప్లోడ్ చేస్తున్నాయో అప్లోడ్ చేస్తున్న దానికి ఏంటంటే ఫిఫో అంటారు, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. అంటే సిఎఫ్ఎంఎస్లో ఒక ఆర్డర్ మెయింటైన్ చేస్తారు. బిల్లు అప్రూవల్ అయిన తర్వాత సిఎఫ్ఎంఎస్లో అప్లోడ్ చేస్తారు. అది ప్రభుత్వ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వెబ్సైటు, దాంట్లో అప్లోడ్ చేస్తారు. అప్లోడ్ చేసిన తర్వాత బడ్జెట్
అవైలబిలిటీ రాగానే సీరియల్ ఆర్డర్లో రికమెండేషన్లు, పైరవీలు, బ్రోకర్ పనులతో సంబంధం లేదు. ఇక ఎవరు ముందు ఆ సిఎఫ్ఎంఎస్లో ఫస్ట్ ఎవరిది ఎంటర్ అయిందో, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, వాళ్ళకి ముందు ఇచ్చి వాళ్ళని పంపించేస్తారు. అలా ఈ బిల్స్ అన్నీ అప్లోడ్ అయ్యి ఉన్నాయి. ఆ ఫిఫోని ఫాలో అయిపోయారు. ఇతను ఎప్పుడో అప్లై చేస్తున్నాడు, అప్లోడ్ అయిపోయింది, అప్లోడ్ అయ్యి ఉంది అని చెప్పని ఇటువంటి వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పని ప్రభుత్వమే పారదర్శకంగా అతని అకౌంట్కి డబ్బులు పంపించేసింది, ఆ కుటుంబం అకౌంట్కి. దాంతో వాళ్ళకి అసలు ఆ ఆనందాన్ని పట్టలేకపోయారు వాళ్ళు. అంటే ప్రభుత్వం ఇంత పారదర్శకంగా వ్యవహరిస్తుంది కదా. ఇవాళ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు రాజ్యాంగం మీద ఏమని ప్రమాణ స్వీకారం చేస్తారు అంటే, భయము, పక్షపాతము, రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తామని చెప్పని రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేశాడు. కానీ ఆయన పక్షపాతంతో, రాగద్వేషాలతోటే పరిపాలన చేశాడు తప్ప రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తానని చెప్పని చేసిన ప్రమాణాన్ని ఉల్లంఘించి దేశభావాన్ని కనపరిచాడు. కాబట్టి చిన్న చిన్న కాంట్రాక్టర్లు ఇవాళ ఆస్తులు అమ్ముకొని అప్పుల పాలైపోయి ఆత్మహత్యలు చేసుకున్న కాంట్రాక్టర్లు ఉన్నారు. ఇంటి మీద కూడా వెళ్ళారు కదా సార్ ఒకసారి పులివెందుల్లో. అటువంటిది మధ్యకాలంలో ఒంగోలులో ఒక కాంట్రాక్టరు కోట్ల రూపాయలు ప్రభుత్వం దగ్గర బిల్లులు రాక గత్యంతరం లేని స్థితిలో ఆ మానసిక సంతులనం కోల్పోయి సొంత మేనత్ ఇంట్లో 60 లక్షల రూపాయలు దొంగతనానికి పాల్పడ్డాడు. పోలీసులు పట్టుకున్నారు. పట్టుకుంటే చెప్పాడు ఓపెన్గా, ఇది పరిస్థితి, నేనేం చేయలేని నిస్సహాయ స్థితిలో నాకు ఎదురవుతున్న ఒత్తిళ్ల నేపథ్యంలో ఇక గత్యంతరమైన స్థితిలో ఈ దొంగతనానికి పాల్పడ్డాను అని చెప్పని. అంటే గౌరవప్రదంగా 10 మందికి ఉపాధి కల్పించిన కాంట్రాక్టరు దొంగ అవతారం ఎత్తాల్సిన స్థితికి దిగజార్చాడు జగన్మోహన్ రెడ్డి. అటువంటి స్థితి నుంచి వాళ్ళ భర్తను కోల్పోయి ఒక దీనావస్థలో ఉన్న కుటుంబానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 18 లక్షల రూపాయలు ఎవరికి సింగిల్ పైసా చెల్లించాల్సిన నెస్టీ లేకుండా వాళ్ళ అకౌంట్కి డబ్బులు పంపించేసింది. దాంతో ఆయన మాస్టర్ గారు అదే మెన్షన్ చేశారు, ఇలా జరిగిందండి, మా ఆనందాన్ని ఎవరి దగ్గర వ్యక్తం చేయాలో కూడా మాకు తెలియటం లేదు, మీకు నాకు పరిచయం లేకున్నా కూడా మీరు మీడియాలో క్రియాశీలకంగా ఉంటారు కాబట్టి మీ దృష్టికి గనక మా అంశాన్ని తీసుకొస్తే మా ద్వారా మీరు పార్టీ పెద్దలకి, ప్రభుత్వ పెద్దలకి మా ధన్యవాదాలను వాళ్ళకి చేర్చగలరనే ఉద్దేశంతో మీకు తెలియజేస్తున్నాను. నేను రేపు మా శాసనసభ్యులు రాజప్ప గారిని కూడా కలిసి వారికి కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తాము. ప్రభుత్వంలో వారు భాగస్వామే కదా, కాబట్టి ప్రభుత్వానికి మా ఆనందాన్ని వ్యక్తం చేయడం కోసం మీ దృష్టికి ఈ అంశాన్ని తీసుకొస్తున్నాను అని చెప్పని నాకు ఆ మెసేజ్ తీసుకొచ్చారు. నేను కూడా వెంటనే స్పందించి, లేట్ నైట్ అయిపోయింది, నేను ట్రావెలింగ్లో ఉండగా చూసుకున్న మెసేజ్ అది. నేను ఆయనకి మెసేజ్ చేశా, నేను ఇట్లా వేరే ప్రోగ్రాంలో ఉండి మీ మెసేజ్ లేట్గా చూశానండి, ఇప్పుడే చూశాను, నేను దీన్ని మీరు అనుకునే విధంగా పై వాళ్ళ దృష్టికి నేను తీసుకెళ్తానని చెప్పాను. నేను చెప్పిన విధంగానే దాన్ని పార్టీ పెద్దలకి, ప్రభుత్వ పెద్దలకి, సన్నిహితంగా ఉండే వ్యక్తులకి చేర్చాను. దాన్ని వాళ్ళు కూడా డెఫినెట్గా వాళ్ళకు కూడా ఆనందదాయకమైన వ్యవహారమే కదా. ఇవాళ ప్రభుత్వాన్ని కొనియాడుతూ మీ వల్ల మాకు ఒక లబ్ధి చేకూరింది అని చెప్పని ఒక లబ్ధిదారుడు ముందుకొచ్చి, స్వచ్ఛందంగా ముందుకొచ్చి తన భావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళకు కూడా అది సంతోషకరమే. ఇది ఏమైపోయిందంటే ఈ 2-3 రోజుల నుంచి 4వ తారీఖు జరిగింది, వాళ్ళ 7వ తారీఖు, ఇది వివిధ ప్లాట్ఫామ్స్లో వైరల్ అయిపోయింది. నా ఫోటో కూడా యాడ్ చేసి దాన్ని కొంచెం ఎడిట్ చేసి రకరకాలుగా పలానా విలేజ్లో పలానా రిటైర్డ్ టీచర్ గారి భావోద్వేగాలు ఈ విధంగా ఉన్నాయి, వారికి ప్రభుత్వం వైపు నుంచి జరిగిన లబ్ధి ఇది అని చెప్పని గత 2-3 రోజుల నుంచి విపరీతంగా వైరల్ అవుతూ ఉంది. నాకు కూడా అనిపించింది, ఎందుకంటే గతంలో నేనే మాట్లాడున్నా కాంట్రాక్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలు, వాళ్ళు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు, వాళ్ళకి ఎదురవుతున్న మానసిక సంక్షోభం, మానసిక వేదన, ఆ కుటుంబాలు అనుభవిస్తున్న ఆర్థిక కష్టాలు, ఇవన్నీ చాలా సందర్భాల్లో మన ఛానల్లో కూడా నేను చాలా సందర్భాల్లో మాట్లాడున్నా. ఆ నేపథ్యంలో కనీసం ఎట్లా కొన్ని సంవత్సరాల కాలం గడిచినా అసలు ఫలితం అందుకోవాల్సిన వ్యక్తి దూరం అయిపోయినా ఆ కుటుంబం అయినా అనాథ కాకుండా ఈ ప్రభుత్వం కాపాడగలిగింది. లేకుంటే ఇంకొక కొన్ని సంవత్సరాలు ఇలాగే ప్రభుత్వం కనుక పరిగణలోకి తీసుకోకుంటే ఇంకా ఇవి వచ్చే డబ్బులు కాదని చెప్పి నిర్ణయానికి రావాల్సిన పరిస్థితి. కానీ వాళ్ళు కూడా ఊహించిన విధంగా ప్రభుత్వం వైపు నుంచి స్పందన వ్యక్తం కావటం, ప్రభుత్వం ఆ డబ్బు వాళ్ళ అకౌంట్లో జమ చేయడం అనేది 100కి 100 పాళ్ళు
బాధ్యతాయుతమైన పాలకుడికి, బాధ్యత లేని కక్ష సాధింపు ధోరణి మాత్రమే ప్రదర్శించే పాలకుడికి మధ్య ఉండే వ్యత్యాసాన్ని ఈ సంఘటన రుజువు చేసింది. రైట్ సార్. దీన్ని బట్టి అర్థమవుతుంది కూటమి ప్రభుత్వం ఎంత పారదర్శకంగా పనిచేసిందని. సో ఇలా లబ్ధి పొందిన వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి వాళ్ళ అనుభవాలను చెప్పాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.